హాయ్ అండి, నమస్తే. నేను మీ సులోచన. రాబోతున్న వరలక్ష్మి వ్రతానికి క్విక్ అండ్ ఈజీగా 5 నిమిషాల్లోనే వెనక బ్యాక్ డ్రాప్ అలాగే చాలా తక్కువ ప్రైస్ లో మనం తయారు చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న వస్తువులతోనే. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని మీరు పొందగలుగుతారు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఏ వాల్ కి అయితే ఇవి సెట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వాల్ కి 2 వైపులా మేకును కొట్టి ఒక దారాన్ని 2 మేకులకు ఇలా కట్టేసి ఉంచానన్నమాట. ఒకవేళ మీరు మేకులు కొట్టలేని వాల్ అయితే వాల్ స్టిక్స్ వస్తాయి, అవైనా మీరు అంటించుకోవచ్చు అనమాట. లైట్ వెయిట్ గానే ఉంటాయి. నేను ఇప్పుడు బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. ఇది లైట్ వెయిట్ గానే ఉంది కాబట్టి ఈ బ్యాక్ డ్రాప్ ని ఈ థ్రెడ్ పై నుంచి కిందికి వెళ్లేలాగా ఎంత లెంత్ అయితే నేను థ్రెడ్ కట్టానో అంతే లెంత్ బ్యాక్ డ్రాప్ ఉండాలి. మిగతా పార్ట్ అంతా లోపలికి ఫోల్డ్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఎంత లెంత్ అయితే ఈ బ్యాక్ డ్రాప్ ఉందో అంత లెంత్ మీరు పెట్టుకోవాలి అంటే ఈజీగా అలా వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నా వాల్ లైట్ పింక్ అండ్ వైట్ షేడ్ లో ఉంది గనక గ్రీన్ కలర్ ది నేను బ్యాక్ డ్రాప్ వేసాను. ఇన్ కేస్ మీ వాల్ కలర్ఫుల్ గా ఉంటే లైట్ కలర్స్ వేసుకోవచ్చు. ఈ బ్యాక్ డ్రాప్ అమెజాన్ లో తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా హ్యాంగింగ్స్ వస్తూ ఉంటాయి. అటు ఇటు తోరణం లాగుంటుందన్నమాట. ఈ హ్యాంగింగ్స్ వేస్తే మధ్యలో ఒక మేకును స్టిక్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా వేస్తే తోరణం లాగా చాలా బాగుంటుంది అనమాట. ఇవి అటు ఇటు హుక్స్ ఉంటాయి అన్నమాట. అలా తగిలించడమే చాలా ఈజీ. ఇలా తగిలించడమే ఈజీగా స్టిక్ అయిపోతాయి. ఒకవేళ మీ వాల్ కి స్టిక్ చేసుకోవాలి అనుకుంటే 2-in-1 టేప్ కూడా వస్తుంది, దాంతో కూడా స్టిక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటి హ్యాంగింగ్స్ లేవనుకోండి, మీకు దుపట్టాస్ కానీ చున్నీస్ కానీ మీ దగ్గర ఉంటాయి కదా, 2 ఒకేలాంటి చున్నీస్ దుపట్టాస్ తీసుకొని ఇలా హ్యాంగింగ్స్ లాగా లేయర్స్ లాగా చున్నీని పెట్టచ్చు. అవి కూడా చాలా అందంగా లుక్ ఇస్తాయి. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ బంతి పువ్వుల్లాగా కనిపిస్తాయి అన్నమాట. వీటికి హుక్స్ కూడా వస్తాయి. స్టిక్ చేసుకోవటానికి ఈజీగా మేకుకు తగిలించడమే అనమాట. ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఈచ్ వన్ 20 రూపీస్ 30 రూపీస్ దొరుకుతాయి అనమాట. ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు. వీటి ప్లేస్లో మనము రియల్ బంతి పువ్వులు కూడా వేసుకోవచ్చు. రియల్ బంతి పువ్వులు అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కనుక, ఇవైతే లైట్ వెయిట్గా ఉంటాయి కనుక ఇలా ఈజీగా మనము మేకుకు తగిలించడమే అనమాట. 5 నిమిషాల్లో ఎటువంటి శ్రమ లేకుండా అసలు డెకరేషన్ చెయ్యని రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మిడిల్లో ఉన్న స్పేస్ను ఫిల్ చేయడం కోసం ఇలాంటి హ్యాంగింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇవి కూడా మార్కెట్ లో దొరుకుతాయి. డెకరేట్ చేయడానికి ఇలాంటివి మంచి లుక్ ఇస్తాయి. చాలా ఎలిగెంట్ గా ఉంటాయి అనమాట. గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ కనుక గ్రీన్ లో గ్రీన్ కలిసిపోతున్నట్టు కనిపిస్తుంది, కానీ మంచి లుక్ ఇస్తుంది. వైట్ కలర్ బ్యాక్ డ్రాప్ అయితే చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇంకొక సెట్ బంతి పువ్వులది తీసుకున్నాను. మధ్యలో కూడా తోరణం లాగా ఉండాలి కదా, ఇలా అటు ఇటు కార్నర్ లో ఉన్న మేకుకు ఇలా తగిలించేసి మిడిల్ పార్ట్ ని తీసుకొని పైన మేకుకు ఇలా తగిలించానన్నమాట. అంతే, ఈజీగా సెట్ అయిపోయింది. ఇది సమానంగా 2 ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి ఫ్లవర్స్ కావాలి అంటే 3-4 లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు. మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనమాట. అలాగే లైటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైటింగ్స్ అరేంజ్ చేసుకుంటే చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇక కింద పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పీఠాలు ఉంటే పెద్దవి హైట్ ఉండేలా చూసుకొని పెట్టుకోవాలి. ఇలాంటి పీఠాల మీద చేసుకుంటే అమ్మవారిని నిలబెట్టడం కోసం ఈజీగా ఉంటుంది. లేదా వుడ్ టిపాయి ఉన్న అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వుడ్ది బాక్స్ ఉంటే బాక్స్ మీద వైట్ బెడ్షీట్ వేసి ఇలా సైడ్ లో పిన్ చేసి నీట్ గా ఫోల్డ్ చేశాను అనమాట. సో ఓవరాల్ గా లుక్ ఇలా ఉందన్నమాట. చాలా సింపుల్ గా ఈజీగా తక్కువ ఖర్చుతో 5 మినిట్స్ లో ఇలా బ్యాక్ డ్రాప్ డిజైన్ అనేది వేసుకోవచ్చు అనమాట. వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ ఎనీ పూజలకి క్విక్ అండ్ ఈజీగా బ్యాక్ డ్రాప్ డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. అసలు డిజైన్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి మీకు ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుందని షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరో చక్కటి వీడియోతో కలుస్తా. నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్ అండి.